కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నెలల్లో చేసే వ్రతాల వల్ల పుణ్య సముపార్జన సులభమవుతుందని కార్తీక పురాణం వివరిస్తుంది. శరదృతువు ఉత్తరార్ధంలో వచ్చే కార్తీక మాసంలో రోజు ఒక పర్వదినమే. ఈ కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని ఆత్రి మహర్షి అగత్స్యుడికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. నెల రోజుల పాటు కార్తీక పురాణాన్ని రోజుకొక అధ్యయనం చొప్పున చదవటం, వినటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు. ఈ పురాణ క్రమాన్ని పరిశీలిస్తే తొలిగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి కార్తీక మాస వైభవాన్ని వివరించిన తీరు కనిపిస్తుంది. నైమిషారణ్యంలో సత్రయాగ దీక్షలో ఉన్న శౌనకాది మునులకు వశిష్ఠుడు జానకుడికి చెప్పిన విశేషాలను సూతుడు మరింత వివరంగా చెప్పడాన్ని బట్టి కూడా ఈ మాసం గొప్పతనం విశదమవుతుంది. పవిత్ర స్నానాలకు ప్రత్యేకత అదే. కార్తీక మాసంలో నదీ స్నానం, ఉపవాసం, పురాణ పఠనం, శ్రవణాలు, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, దైవ పూజ లాంటివన్నీ జరపాలి. విష్ణువు ఆషాఢ శుక్ల దశమి నాడు పాలకడలిలో శేషతల్పం మీద యోగనిద్రలోనికి వెళ్ళి తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్ర నుంచి లేస్తాడంటారు. అందుకే ఈ మాసానికి మరింత ప్రాముఖ్యాన్నిస్తారు. భక్తులు ఈ మాసంలో చెరువులు, బావులు, పిల్ల కాలువలు అన్నింటా శ్రీ మహావిష్ణువు నివసిస్తాడంటారు. ఈ కారణంగానే పవిత్ర స్నానాలకు ఈ మాసంలో ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక మాసంలో శివాలయంలోనైనా వైష్ణవాలయంలోనైనా సంధ్యా సమయంలో దీపం పెట్టి స్వామిని పూజిస్తే మేలు జరుగుతుందంటారు. కార్తీక మాసంలో వ్రతాన్ని ఆచరిస్తే పాపనాశనం, మోక్ష ప్రాప్తి లభిస్తుందంటారు. ఈ మాసంలో వచ్చే సోమవారానికి మరింత విశిష్టత ఉంది. ఆ రోజున చేసే స్నాన దాన జపాదులు అధిక ఫలితాన్నిస్తాయి. ఆలయాలలో చేసే దీపమాలిక సమర్పణ కూడా సర్వపాపహరణం అని చెబుతారు. అభిషేకంతో పాటు ఈ మాసంలో తులసి దళాలు, గంధంతో సాలగ్రామాన్ని అర్చించటం క్షేమదాయకం. సాలగ్రామాన్ని ఉసిరి చెట్టు కింద కూడా పూజించటం శ్రేయస్కరం. కార్తీక మాసంలో శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలతో పాటుగా తులసి, జాజి, మారేడు, అవిసె పూలు, మల్లె, గరిక తదితరాలతో పాటు గంధ పుష్పం, ధూప దీపాలతో అర్చన చేస్తారు. వనమాసారాధన చేసినప్పుడు ఉసిరి చెట్టును పూజించటం వల్ల యముడి బారి నుంచి బయటపడవచ్చునంటారు. ఈ మాసంలో చేసే హిరణ్య, రజిత, తామ్ర, కాంస్య, ఉసిరి, దీప, లింగ, ధ్యాన, ఫల, ధన, గృహదానాలు మామూలు సమయాలలో కన్నా అధిక ఫలితాన్నిస్తాయి. కార్తీక మాసంలో తొలి రోజు నుంచి చివరి దాకా ఏ రోజున ఏ వ్రతం చెయ్యాలో, ఎలాంటి నియమాలు పాటించాలో కార్తీక పురాణం వివరిస్తుంది. ఈ పురాణంలో ఉన్న అనేక కథలు కార్తీక పురాణ మహత్యాన్ని వివరిస్తున్నాయి. కార్తీక మాసం ఉపవాసం విధానమిది. కార్తీక మాసంలో నెల రోజులు చేయవలసిన విధులను, వ్రతాలను కార్తీక పురాణం పేర్కొంటుంది. రోజు అర్చన, అగ్ని పూజలు నిర్వహించాలి. సాయంత్రం పూట విధిగా ఆలయంలో దీపం పెట్టి దేవుడికి నైవేద్యాలను సమర్పించి స్తుతించాలి. ఇలా కార్తీక మాసం మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా చెయ్యాలి. కార్తీక పురాణంలో 2వ అధ్యాయంలో వశిష్ఠుడు కార్తీక సోమవార వ్రతాన్ని గురించి చెప్పాడు. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, ఆయాచితం, స్నానం, తిలాదానం అనే 6 రకాలుగా సోమవార వ్రతం ఉంటుంది. కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చెయ్యకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసి తీర్థాన్ని మాత్రమే సేవించటం ఉపవాసంగా చెబుతారు. అలా చెయ్యడం సాధ్యం కాని వాళ్ళు ఉదయం పూట యథాప్రకారం స్నాన దాన జపాదులు చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రం శివ తీర్థాన్నో తులసి తీర్థాన్నో ఏదో ఒకటి మాత్రమే
స్వీకరించాలి. ఇలా చెయ్యటాన్ని ఏకభుక్తం అంటారు. పగలంతా ఉపవాసంతో గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చెయ్యటాన్ని నక్తం అని అంటారు. తమకు తాము భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినవచ్చు. దీన్నే ఆయాచితం అని పిలుస్తారు. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, ఆయాచితం అనే నాలుగింటిలో ఏదీ చెయ్యలేని వారు కార్తీక సోమవారం నాడు సామాంత్రిక స్నాన జపాదులు చేయవచ్చు. మంత్రాలు, జపాలు కూడా తెలియని వాళ్ళు నువ్వులు దానం చేసినా సరిపోతుంది. దీన్నే తిలాదానం అంటారు. ఈ 6 విధానాలలో కనీసం ఏదో ఒకటైనా ఆచరించి తీరటం శ్రేయస్కరమని శివపురాణం చెబుతుంది. సోమవారం వ్రత ఫలితం. సోమవార వ్రతాన్ని ఆచరించేవారు నమక చమక సహితంగా శివాభిషేకం చెయ్యాలి. సోమవార వ్రత ప్రభావాన్ని వశిష్ఠ మహర్షి నిష్ఠూరి అనే ఒక స్త్రీకి ముడిపెట్టి చెప్పాడు. నిష్ఠూరి నిరాభంగా పెరిగి తప్పుదోవలెన్నో తొక్కి వివాహమయ్యాక భర్తను కూడా మోసగించి చివరకు కాలక్రమంలో మరణిస్తుంది. మరుసటి జన్మలో శునకంగా జన్మించిన ఆమె ఒక వేద పండితుడు కార్తీక మాసంలో తన ఇంటి బయట ఉంచిన బలి అన్నాన్ని భుజించి పూర్వజన్మ స్మృతి పొందుతుంది. ఆమె వెంటనే తనను రక్షించమంటూ మానవ భాషలో మాట్లాడటంతో ఆ వేద పండితుడు ఇంటి బయటకు వచ్చి శునకం పూర్వజన్మ వృత్తాంతాన్ని తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకుంటాడు. తాను కార్తీక సోమవార వ్రతాన్ని అవలంబించి బయట విడిచిపెట్టిన బలి అన్నాన్ని తిన్నందువల్లనే కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగిందని గ్రహిస్తాడు. వెంటనే స్పందించి తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రత ఫలితాన్ని ఆ కుక్కకు ధారపోస్తాడు. క్షణాలలో ఒక దివ్య స్త్రీగా కుక్క దేహాన్ని విడిచిపెట్టి కైలాసానికి చేరుతుంది. వశిష్ఠుడు ఇలా కార్తీక సోమవార వ్రత మహత్యాన్ని జనకుడికి వివరించాడు.